వెల్కమ్ టు ఈటీ. నితిన్ హీరోగా నటించిన మూవీ తమ్ముడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. లయ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా రిలీజ్ గత కొంతకాలంగా నాన్న పులి కథలా సాగుతూ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తూ వస్తోంది. ఫైనల్ గా ఈ మూవీని జూలై 4న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల టీం ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్ వ్యూస్ పై నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యూట్యూబ్ లో అన్ని ఒరిజినల్ నంబర్సే ఉండాలి, డబ్బులు పెట్టి వ్యూస్ కొనకండి అని నా పిఆర్ టీంకు చెప్పాను. ట్రైలర్ సాంగ్ ఎంత రీచ్ అవుతుందో తెలిస్తే మన సినిమా రీచ్ ఏంటో అర్థమవుతుంది. ఈ మూవీతోనే ఆ అడుగు వేశాను, విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు అని కామెంట్ చేశారు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సగటు సినీ లవర్ ను కూడా ఆశ్చర్యానికి, షాక్ కు గురి చేశాయి. ఇండస్ట్రీలో ట్రైలర్, సాంగ్ వీడియోలకు సంబంధించి యూట్యూబ్ లో పెయిడ్ వ్యూస్ సంస్కృతి ఉంది అని ప్రచారం ఉన్నా ఇంతవరకు ఎవ్వరూ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. నిజమని 100% నమ్మలేదు. అంతేకాకుండా పెయిడ్ వ్యూస్ పై ఇంతవరకు ఏ నిర్మాత, దర్శకుడు బహిరంగంగా ఇలా ప్రకటించలేదు. దిల్ రాజు ప్రకటనతో సరికొత్త చర్చ మొదలైంది. అంటే స్టార్ హీరోల సినిమాల ట్రైలర్, టీజర్లకు 24 గంటల్లో వచ్చే వ్యూస్ ఫేక్ అని, అవన్నీ పెయిడ్ వ్యూస్ అని నెట్టింట చర్చ మొదలైంది. స్టార్ హీరో సినిమా ట్రైలర్ 24 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. 2 రోజుల్లో 30 మిలియన్లు క్రాస్ చేసి రికార్డులు సృష్టించింది అని చేసిన ప్రచారం అంతా ఫేకేనా అని అభిమానులు మండిపడుతున్నారు. వ్యూస్ ఫేక్ అని దిల్ రాజు బాహాటంగా చెప్పడంతో మరి కలెక్షన్స్ పరిస్థితి కూడా ఇంతేనా అని అంతా వాపోతున్నారు. మా హీరో సినిమా తొలి రోజు వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయని, అమెరికాలో 2 మిలియన్లు రాబట్టింది అని ఓదరగొట్టిందంతా ఫేకేనా, సినిమా ప్రచారంలో భాగమేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హీరో అభిమానుల్ని సంతృప్తిపరిచే క్రమంలో నిర్మాతలు పోస్టర్లపై ఫేక్ కలెక్షన్లు వేస్తారు అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. అది దిల్ రాజు స్టేట్మెంట్తో నిజము అని తేలిందని అభిమానులు షాక్ అవుతున్నారు.